అండి, నేను మీ డాక్టర్ స్వాతి. ఈ రోజు మనం ఇంట్రా-యూట్రైన్ ఇన్సెమినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాము. ఇది సెకండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండి. ఈ ప్రాసెస్ ఎవరికి చేయాలి? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరికి కౌంట్, ఫీమేల్ పారామీటర్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇట్లాంటి వాళ్ళకి. తర్వాత మనం టైమ్డ్ ఇంటర్కోర్స్ 3 to 4 months ట్రై చేసాము, ట్యూబ్స్ కూడా బాగున్నాయి, లాప్రోస్కోపీ నార్మల్ గా ఉంది, ఇట్లాంటి పేషెంట్స్ కి ట్రై చేస్తాము. తర్వాత హస్బెండ్ కణాలు కదలిక కౌంట్ తక్కువగా ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళకి మనం చేయొచ్చు. తర్వాత హస్బెండ్ కి అసలు కణాలే లేవు, ఎజిస్పర్మియా, అండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారంటే డోనర్ స్పర్మ్స్ తో కూడా మనం ఈ IUI అనే ప్రాసెస్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది? మనం టైమ్డ్ ఇంటర్ కోర్స్ కి, ఓవులేషన్ ఇండక్షన్ కి చేసినట్టే ఫస్ట్ 5 days to 10 days మెడిసిన్స్ వాడతామండి. అరౌండ్ 6th day నుంచి మనం ఇంజెక్షన్స్ కూడా స్టార్ట్ చేస్తాం మెడిసిన్స్ తో పాటు. మన ఎయిమ్ ఏంటంటే 1, 2 or 3 ఫాలికల్స్ అనేవి గ్రో చేయడానికి. సో కరెక్ట్ గా ఫాలికల్ సైజ్ కి వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ కూడా చేస్తాము. కరెక్ట్ గా ఓవులేషన్ టైం కి మనము హస్బెండ్ స్పర్మ్ ఆర్ డోనర్ స్పర్మ్ అనేది తీసుకొని దాని ప్రాసెసింగ్ అనే పద్ధతి ద్వారా బాగా కదిలే స్పర్మ్స్ అనేవి వేరు చేసి యూట్రస్ లోపలికి వేస్తాం అనమాట. సో మనం నార్మల్ గా కలిస్తే స్పర్మ్స్ అనేవి వెజైనా లోపల పడతాయి కదా ఎజాక్యులేషన్ జరిగినప్పుడు. మనం IUI లో ఏం చేస్తామంటే స్పర్మ్స్ ని యూట్రస్ లోపలికి వేస్తాము. మామూలుగా ఎగ్ స్పర్మ్ అనేది కలిసేది ట్యూబ్ లో అనమాట. సో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తీసుకొచ్చి వాటికి దగ్గరగా స్పర్మ్స్ అనేవి ప్లేస్ చేయడం వల్ల ఈ పద్ధతికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అరౌండ్ 10% వరకు ఉంటుంది. అంటే 10 members కి కనుక